బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదు? మరి ఆ మహిళ, ఆ మైనర్ బాలిక తల్లి చాలా క్లియర్గా పారాగ్రాఫ్ నెంబర్ 14లో ఆమె చాలా క్లియర్గా బండి సంజయ్ గారి పేరు చెప్పింది. నేను చదువుతాను. ఫర్దర్ ఆన్ 22nd April 2026, one Sangappa claiming to be associated with influential persons visited our residence and facilitated a meeting with Sri Bandi Sanjay Kumar on 23rd April 2026. During this interaction, in the guise of counseling to my daughter and his son as a way forward, we were subjected to indirect pressure to compromise and were advised to sign documents in Nirmal police station. ఎంత దుర్మార్గం! ఐటెం నెంబర్ 14లో చాలా క్లియర్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి ఇంటికి సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని తీసుకొని పోతే మా బిడ్డ ముందరనే మీరు మా బిడ్డ క్యారెక్టర్ మీద కామెంట్ చేయడమే కాకుండా ఆమె నాతో చెప్పింది, దీంతో పాటు నాతో కూడా చెప్పింది, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడమే కాకుండా నేను బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించబడ్డ తర్వాత నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా సంగతి మీకు తెలుసు కదా. సప్పుడు దాకా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటుంది, అక్కడ పోయి సైన్లు పెట్టుర్రి, కాంప్రమైజ్ కండ్రి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తల్లి చెప్పింది. ఆమె దాదాపుగా అదే మాటలు ఇక్కడ చెప్పింది. అంతకన్నా ముందు నిర్మల్ పోలీస్ స్టేషన్ నుంచి 21 ఏప్రిల్ 2026 నాడు శ్రీరామ్ అనే వ్యక్తి నుండి ఇక్కడికి ఫోన్ వస్తుంది. ఈ తల్లికి ఫోన్ వచ్చి మీ మీద ఏదో కేసు ఉన్నది, మీరు ఇక్కడికి రావాలని ఎవరో పోలీసు వాళ్ళు ఫోన్ చేసినట్టుగా ఈమె ఇక్కడ రాసింది ఐటెం నెంబర్ 12లో, పారాగ్రాఫ్ నెంబర్ 12లో. మరి శ్రీరామ్ పేరు కూడా ఉండాలిగా ఎఫ్ఐఆర్లో, బండి సంజయ్ పేరు ఉండాలిగా, సంగప్ప పేరు ఉండాలి కదా. వాళ్ళని ఎందుకు మీరు అక్యూజ్డ్ కాలంలో పెట్టడం లేదు? ఇలా నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ సమాజం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన మీద మీరు పెట్టాల్సిన సెక్షన్లు, ఆయన పూర్తిగా కరీంనగర్లో డైరెక్ట్ డాగ్ పెట్టిండు, అందరికీ వార్నింగ్ ఇచ్చిండు. బిడ్డ, నా మీద నా కుటుంబం మీద కేసులు పెట్టిన వాళ్ళకు నేను ఆనాడు హనుమంతుడు ఎట్లయితే లంకను కాల్చిండో ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఖతం చేస్తా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిండు, ఓపెన్ వార్నింగ్. మరి ఆ సభకు పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డికే తెలవాలి.